మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్మికొని ఉన్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము దాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకై వెళ్ళి, పగటి వేళ ఎరుగు బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనా, మధ్యాహ్నము పాల్చే రోగములకైనా నీవు భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా, ఏ అపాయము నీవు కన్నులారా చూచుచున్న భక్తికి నీవు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవే మహోన్నతుడైన దేవుడని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నేను సింహములను, నాగుపాములను తొక్కెదను, కొదమ సింహములను భుజంగములను నడగొక్కెదను. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను